సినిమా అంటే కేవలం అంగడి సరుకా? హీరోయిన్లు అంటే కేవలం యూస్ కోసం వాడే వస్తువులా? ఇండస్ట్రీలో ఇప్పుడు జూమ్ లెన్స్ రాజకీయం నడుస్తుంది. సప్తమి, ఆషిక, రుక్మిణి ఈ ముగ్గురు ఇప్పుడు ఇదే ఇష్యూపై సోషల్ మీడియాలో వార్ అనౌన్స్ చేశారు. మా శరీరాలను జూమ్ చేసి చూపిస్తారంటూ తెగ ఫైర్ అయిపోయారు. అసలు తప్పు ఎక్కడుంది? తీసే కెమెరాలోనా, చూసే కళ్ళలోనా, లేక గ్లామర్ పేరుతో సాగుతున్న ఈ బిజినెస్ లోనా? లెట్స్ వాచ్. ప్రెజెంట్ ఉన్న డిజిటల్ వరల్డ్ లో ఒక హీరోయిన్ పబ్లిక్ ఈవెంట్ కు వచ్చిందంటే అక్కడ ఫోకస్ ఆమె మాటల మీద కంటే ఆమె వేసుకున్న డ్రెస్ కటింగ్ మీద, కెమెరా యాంగిల్స్ మీద ఎక్కువగా ఉంటుంది. ఇది ఇప్పుడు డిజిటల్ వయోరిజం కి దారితీస్తుంది. అసలు సమస్య ఎక్కడుంది? వ్యూస్ కోసం కక్కుర్తిపడి హీరోయిన్ల శరీర భాగాలను జూమ్ చేసి థంబ్నెయిల్స్ పెట్టే చీప్ యూట్యూబ్ ఛానల్స్ ఒకవైపు అయితే, అలాంటి వీడియోలను చూసి ఎంజాయ్ చేసే మిలియన్ల కొద్ది జనం మరోవైపు. ఈ డిమాండ్ అండ్ సప్లై చట్రంలోనే బలైపోతున్నారు హీరోయిన్లు. సప్తమి, రుక్మిణి, ఆషికా రంగనాథ్ లాంటి నటీమణులు ఇవాళ గొంతు విప్పారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా వీళ్లు చేసిన ఈ పోస్ట్ ఇండస్ట్రీలోని అడల్టరేటెడ్ మెంటలిస్ట్ కి చెంపపెట్టు లాంటిది. కానీ ఇక్కడే ఇంకో ప్రశ్న కూడా రైజ్ అవుతుంది. గ్లామర్ ఫీల్డ్ లో ఉంటూ ఫోటోషూట్స్ ద్వారా క్రేజ్ తెచ్చుకుంటున్నప్పుడు ఇలాంటి కెమెరా కళ్ళు వెంబడించడం సహజమే కదా అనేది కొందరి ఆర్గ్యుమెంట్. అయితే గ్లామర్ కు అసభ్యతకు మధ్య ఉన్న ఆ థీన్ లైన్ ని కెమెరామెన్లు చెరిపేయడమే ఈ డిబేట్ కి కారణం. పదే పదే అబ్జెక్షన్స్ యాంగిల్స్ లో షూట్ చేయడం అంటే టెక్నాలజీని మిస్యూజ్ చేయడమే కాదు, ఒక మహిళా నటి సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాలరాయడం కూడా. ఇది కేవలం ఒక్క రోజులో పోయే గొడవ కాదు. ఒకరికొకరు మద్దతుగా నిలబడతామని వీరు చెప్తున్నా ఈ వైరల్ సంస్కృతిలో మార్పు వస్తుందా? లేక రేపు మరో ఈవెంట్లో మరో కెమెరా మళ్ళీ జూమ్ ఇన్ అవుతుందా? టెక్నాలజీ పెరిగింది కానీ మానర్స్ పెరగలేదనేది ఈ ఇన్సిడెంట్ తో మరోసారి ప్రూవ్ అయింది. ఏది ఏమైనా వ్యూస్ కోసం మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్ ని తాకట్టు పెట్టే ఈ ట్రెండ్ కు ఎండ్ కార్డ్ పడాల్సిందే. చూడాలి ముందు ముందు ఇదే విషయంపై ఇంకెంతమంది వాయిస్ రైజ్ చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.